బెడిసి కొట్టిన బ్లాక్ మెయిలింగ్. అసలుకే ఎసరు బెదిరిద్దామని స్టేషన్కి తీసుకువచ్చి ఆపై వారిపైనే కేసు నమోదు. పోలీస్ వారిని అభినందిస్తున్న ప్రజలు. మండపేట ఓ డ్రైవర్ను బెదిరించి బ్లాక్ మెయిల్ చేయాలని చూశారు. వారి వ్యూహం ఫలించకపోగా అసలుకే మోసం వచ్చి స్టేషన్కు తీసుకువచ్చిన వారిపైనే కేసు నమోదు అయింది. ఈ ఘటనకు సంబంధించి మండపేట టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనపర్తి మండలం మహేంద్రవాడకు చెందిన చంద్రమళ్ల రవీంద్ర కోళ్ల పెంట వ్యర్థాలు తీసుకుని వ్యాన్లో వెళుతుండగా మండపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా జర్నలిస్టులము అని చెప్పుకుంటున్న పెనుముచ్చి బాబు సుకుమార్, మండపేట, పెంకే వంశీ, రాయవరం వీరి వ్యాన్ను ఆపారు. అనంతరం డ్రైవర్ను రికార్డు తీసుకురావాలని ఆదేశించారు. దీంతో అతను మీరు పోలీసులు కాదు కదా మీకెందుకు చూపించాలి అని ప్రశ్నిస్తే మేము విలేకరులం, మాకు హక్కు ఉంది అని దబాయించారు. ఇలా తీసుకువెళ్లడానికి పర్మిషన్ ఉందా అని ప్రశ్నించారు. వ్యాన్ను వదిలేయాలి అంటే 10,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు అతను ససేమిరా ఒప్పుకోకపోవడంతో అయితే స్టేషన్కు పద అంటూ వ్యాన్ను మండపేట టౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు. స్టేషన్కు వచ్చాక డ్రైవర్ జరిగింది అంతా సీఐకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు వ్యాన్ మీరెందుకు ఆపారు అని సుకుమార్ ని ప్రశ్నిస్తే అతను నీళ్లు నమిలాడు. దీంతో డ్రైవర్ రవీంద్ర ఫిర్యాదు మేరకు సుకుమార్, వంశీలపై సీఐ కేసు నమోదు చేశారు. ఇటీవల అక్రమ సంపాదనకు కొందరు మీడియాను ఎంచుకోవడం బాధాకరమనే చెప్పాలి. చట్టాలు పట్ల కనీస అవగాహన లేకపోయినా మీడియాలోకి వచ్చి దందాలు మొదలెడుతున్నారు. సుకుమార్, వంశీలు ఇటీవలే మీడియా పేరు చెప్పుకుని సమాజంలోకి వచ్చారు. వస్తూనే తమ అసలు రంగు బయటపెట్టి దందాలకు తెరలేపారు. ఇటీవల మండపేట బైపాస్ రోడ్డులోనూ మరో విలేకరితో కలిసి పీడీఎఫ్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోలను ఆపి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఇంతకు ముందే ఆరోపణలు వినిపించాయి. అయితే ఇన్నాళ్లకు వారి పాపం పండింది. జర్నలిస్టులకు వాహనాలను ఆపే అధికారం ఉండదు. కేవలం పోలీస్ వారికి ఫిర్యాదు చేసి వారి ద్వారా మాత్రమే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇవేమీ తెలియని సదరు సుకుమార్ డ్రైవర్ను స్టేషన్కి తీసుకువచ్చి తాను తీసుకున్న గోతిలో తనే ఇరుకున్నాడు. ఇలాంటి బ్లాక్ మెయిలర్లకు బుద్ధి వచ్చేలా కేసు నమోదు చేసి మంచి పని చేశారంటూ పలువురు సీఐ సురేష్కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇన్నాళ్లకు సందర్భం వచ్చింది కాబట్టి తెలుపుతున్న మీ మలుపు టీవీ జైనుల్ భాయ్ ప్రజలుగాని బ్లాక్మెయిల్ పీడితులుగాని మీకు ఎవరైనా మేము విలేకరులము లేదా ఎవరైనా అధికారులైనా బెదిరించో భయపెట్టే బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తే ఏ చిన్న ఆధారమైన మీ వద్ద ఉంటే సమాజంలో ఉండే ఏ రంగంలోనైనా సరే ఇటువంటి చీడపురుగులను ఏరిపారేయడం చాలా అవసరం. ఇలా చేస్తేనే నిజంగా పనిచేసేటోళ్లకు విలువ ఉంటుంది. కనుక మీకు దమ్ము ధైర్యం ఉంటే మలుపు టీవీ జైనుల్ భాయ్ను వచ్చి సంప్రదించి మీ దగ్గర ఉండే చిన్నప్పటి ఆధారం ఇచ్చిన ఎవరైనా ఎంతటి వారైనా సరే ప్రతిరోజు ఒక్కసారైనా మలుపు టీవీలో ప్రసారం చేస్తాను. మీ అందరికీ తెలుసు ఇప్పట్లో ఏ చిన్నపాటి వాస్తవ ఘటనలు జరిగిన ఎంతటి వారినైనా భయపడకుండా వారి తప్పులను పైర్గతం చేస్తూ అందరికన్నా ముందు వచ్చి సోషల్ మీడియా మీ ముందు వాస్తవాలు ఉంచుతుంది. మీ మలుపు టీవీ జైనుల్ భాయ్. మొబైల్ నంబర్ 8333386659.